Hi friends and welcome to my real thoughts and talks. The Millionaire Mindset episode 2 AVS Academy. దీంట్లో మనం ఈరోజు ఫ్యూ పాయింట్స్ డిస్కషన్ చేసుకుందాం. రిచ్ తర్వాత పూర్ మిడిల్ క్లాస్ థాట్స్ ఎట్లా ఉంటాయి అనేటువంటిది డబ్బు పరంగా మనం ఈరోజు కొంచెం ఒక 3-4 పాయింట్స్ మనం డిస్కషన్ చేసుకుందాం. జనరల్‌గా ధనవంతులు గెలవటానికి మాత్రమే గేమ్ ఆడతారండి. ఏదైనా గేమ్ కావచ్చు. అది క్రికెట్ కావచ్చు, లేకుంటే ఆహ్, ఏదైనా ఒక జూదం కావచ్చు, లేకుంటే చెస్ కావచ్చు, క్యారమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళు గెలవటానికి మాత్రమే మనీ గేమ్ ఆడతారు. రెండోది మిడిల్ క్లాస్ తర్వాత బిలో మిడిల్ క్లాస్ పీపుల్స్ మైండ్‌సెట్ ఎట్లా ఉంటుందంటే, వారు ఓడిపోకుండా ఉండటానికి మాత్రమే గేమ్ ఆడతారండి. కాబట్టి వాళ్ళు ఓడిపోతారు. అందు గురించి చూడండి రిచ్ పీపుల్ రిచ్ కావడానికి మెయిన్ రీజన్ ఏందంటే అదే. పూర్ పీపుల్ పూర్‌గా ఉండడానికి మెయిన్ రీజన్ అదే. సో, ఒకసారి గేమ్ ఓడిపోతాడు. కానీ గెలవాలి అనేటువంటి ఆలోచనతో మళ్ళీ పెడతాడు. అది బెట్టింగ్ గావచ్చు, తర్వాత జూదం గావచ్చు, తర్వాత ఏదైనా గావచ్చు. మళ్ళీ ఓడిపోతారు, మళ్ళీ ఆడతారు. మళ్ళీ పెడతారు, మళ్ళీ ఓడిపోతారు. ఈ రకంగా కేవలం వాళ్ళు మనీని ఓడిపోకుండా ఉండటానికి, ఈ మనీ గేమ్‌ని ఓడిపోకుండా ఉండటానికి మాత్రమే ఇట్లా ఇన్వెస్ట్ చేస్తూ పూర్ పీపుల్‌గానే మిగిలిపోతుంటారు. కానీ రిచ్ పీపుల్ అట్లా గాదు. డబ్బుని ఎప్పుడు ఆపానో అంటే ఆ గేమ్‌ని ఎప్పుడు ఎక్కడ ఆపానో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు కేవలం గెలవడానికి మాత్రమే చాలా మైనర్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. బాగా అర్థం చేసుకుంటే, డెప్త్‌గా అర్థం చేసుకుంటే చాలా బావుంటుంది పాయింట్స్. ధనవంతులు గెలవటానికి మాత్రమే మనీ గేమ్ ఆడతారు. కానీ పేదవాళ్ళు ఓడిపోకుండా ఉండటానికి మనీ గేమ్ ఆడుతారు. ఇది చాలా చాలా మనకి ఇంపార్టెంట్. ఈ డిఫరెన్స్ మనం తెలుసుకుంటే మనం చాలా చాలా హ్యాపీగా ఉంటాం. రెండో పాయింట్ ఏందంటే అండి మా మిడిల్ క్లాస్ తర్వాత బిలో మిడిల్ క్లాస్ పీపుల్ భద్రత మీద ఆధారపడి ఉంటారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాలరీ ఒక 60,000 ఆర్ 70,000 వస్తుంది అంటారనుకుంటే, ఆ 70,000లో ఒక ఇల్లు ఈఎంఐ ఒక 30,000 పోద్ది. తర్వాత పాల బిల్లు ఒక 1000 రూపీస్ పోతాయి. తర్వాత కరెంట్ బిల్లు ఒక 1,500 ఆర్ అప్రాక్సిమేట్‌లీ లైక్ తర్వాత చిన్న చిన్న కూరగాయల కోసం తర్వాత దాని గురించి. ఈ విధంగా కంఫర్ట్ జోన్‌లో ఉండి మాకు డబ్బులొస్తున్నాయిలే అనేటువంటి ఒక భద్రత అనేటువంటి వరకుంటుంది. సో, జాబ్ చేయాలి. జాబ్ చేస్తే కొంచెం సెక్యూర్‌గా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ చేయాలి. కొంచెం సెక్యూర్‌గా ఉంటుంది అనేటువంటిది ఈ యొక్క సెట్ ఆఫ్ మైండ్‌తో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో, కాబట్టి వాళ్ళు అదే ఆలోచనలు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు అలానే ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ధనవంతుల యొక్క మైండ్‌సెట్ అనేటువంటిది చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. వాళ్ళ యొక్క లక్ష్యాలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. వాళ్ళ యొక్క గోల్స్ అనేటువంటివి వేరు వేరుగా ఉంటుంది. వాళ్ళ ధ్యేయం వేరు వేరుగా ఉంటుంది. వాళ్ళ యొక్క కంఫర్ట్ జోన్ లేక ఒక భద్రత మీద వాళ్ళు దృష్టి పెట్టరండి. భద్రత మీద దృష్టి పెట్టరు ఎప్పుడు గూడా. సంపన్నుల యొక్క లక్ష్యం భారీ సంపద అంటే సంపదను బాగా సమృద్ధిగా సంపాదించుకోవడం మీదనే దృష్టి పెడతారు. ఎక్కువ మనీ కలిగి ఉంటుంది కాబట్టి వారు భద్రత మీద ఎక్కువ ఆధారపడరు. ఒక్కొక్కసారి వాళ్ళకు అమౌంట్ తక్కువొస్తుండొచ్చు. ఒక్కొక్కసారి ఎక్కువొస్తుండొచ్చు. మేబీ ఒక్కొక్కసారి రాకపోవచ్చు. కానీ ఇట్లాంటి ఒక లిమిటెడ్ సెక్యూరిటీ లెవెల్‌లో వాళ్ళ యొక్క ఆలోచన గాని, వాళ్ళ యొక్క సరౌండింగ్స్ గాని అట్లా క్రియేట్ చేసుకోరు. కాబట్టి మిడిల్ క్లాస్ తర్వాత బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా గూడా ఎప్పుడు గూడా ఇట్లాంటి ఆలోచనలు ఉంటే వాళ్ళు ఎప్పుడు గూడాను ధనవంతులు కాలేరు. సో, ధనవంతులు కావాలి అనుకుంటే భద్రత మీద దృష్టి పెట్టకుండా వారి యొక్క సంపద లక్ష్యం యొక్క భా భారీ సమృద్ధి మీద అంటే ఎక్కువ సంపాదన సంపాదించడం లోపల ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తే రిచ్ అయినటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేటువంటిది చెప్పుకోవచ్చు. సో, మిడిల్ క్లాస్ తర్వాత బిలో మిడిల్ క్లాస్ కేవలం వాళ్ళు బిల్లులు కట్టడానికి మాత్రమే, టాక్స్ కట్టడానికి మాత్రమే, స్కూల్ ఫీజులు కట్టడానికి మాత్రమే, కరెంట్ బిల్లులు కట్టడానికి మాత్రమే, పాల బిల్లులు కట్టడానికి మాత్రమే, ఈ ఈఎంఐలు కట్టడానికి మాత్రమే భద్రత ఆధారంగా ఉంటారు కాబట్టి వాళ్ళు అట్లానే పేదవారుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. కాబట్టి థింక్ యాజ్ ఎ రిచ్. భారీ సంపద మీద మీరు కాన్సంట్రేషన్ చేయాలనేటువంటిది ఇక్కడ పాయింట్ అండి. సో, జనరల్‌గా మనం ఏదైనా ఒక రెస్టారెంట్‌కి ఉన్నప్పుడు పూర్ మైండ్ సెట్ తర్వాత రిచ్ మైండ్ సెట్ యొక్క పాయింట్స్ ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. మనం ఏదైనా ఒక రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు రెస్టారెంట్‌లో కూర్చొని
మనకు జనరల్‌గా మెనూ ఇస్తాడు. మెనూ ఇచ్చినప్పుడు జనరల్‌గా మనం ఇట్లా ఓపెన్ చేసిన నడవే మనకు నచ్చినటువంటి ఐటెమ్స్ కాకుండా అంటే ఎట్లా ఉంటాయి? లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉంటది. లెఫ్ట్ సైడ్ ఏమో మనకు కావాల్సినటువంటి మెనూ ఏంది అనేటువంటిది ఉంటుంది. దాని పక్కన ఆ మెనూ అపోజిట్ లోపల క్వైట్ అపోజిట్ లోపల దాని యొక్క ప్రైసెస్ అనేటువంటిది ఉంటుంది. ఇదొక చాలా చాలా చిన్న పాయింట్ అండి. ఎక్స్‌క్యూజ్ మీ. ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ మీద కాన్సంట్రేషన్ చేసినావనుకోండి. అంటే ప్రైస్ నీకిష్టమైందేమో ఒక ఫర్ ఎగ్జాంపుల్ మటన్ బిర్యానీకో, లేక చికెన్ బిర్యానీకో ఏదనుకో ఒక రెస్టారెంట్ మంచి 5 స్టార్ రెస్టారెంట్‌కి పోతే ఒక చికెన్ బిర్యానీ నీకు తినాలనుకుంటే ఫస్ట్ ఈ రెస్టారెంట్ లోపల ఈ చికెన్ బిర్యానీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ బిర్యానీ చూడకుండా ప్రైస్ రైట్ సైడ్ లోపల ఉన్నటువంటి ప్రైసెస్ చూస్తుంటాను. సో, దట్ ఈస్ ది మిడిల్ తర్వాత బిలో మిడిల్ థాట్ అంటే క్లాస్ థాట్స్ అనేటువంటివి అట్లా ఉంటాయి. కానీ రిచ్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటానంటే ఈ దీని మీద అంటే ప్రైస్ మీద కాన్సంట్రేషన్ చేయకుండా నేను ఏం తినాలి అనుకుంటున్నాను దాని మీద కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో, కాబట్టి థింక్ యాజ్ ఎ రిచ్ అనేటువంటిది ఇక్కడ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో, రెండో పాయింట్ ఏందంటే మీ లక్ష్యం సుఖంగా ఉండాలి అనుకుంటే ఎప్పుడైతే మన లక్ష్యం సుఖంగా ఉండాలి అని అనుకుంటే మనం గూడా ఎప్పుడు గూడా ధనవంతులం కాలేము. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం లక్ష్యం ఏదైతే సుఖంగా ఉండాలి. నాకు కంఫర్ట్‌గా ఉంది. నా జీతం వస్తుంది. నెల జీతం వస్తుంది. పోతున్నా, వస్తున్నా, తింటున్నా, పంతున్నా. పిల్లల పాప స్కూల్ ఫీజు కడుతున్నా. బిల్స్ కడుతున్నా. చాలు. నా లక్ష్యం సుఖం. బాగా కంఫర్ట్ ఉంది. నాకేమి ఆలోచనలు లేవు. లేవు కాదు, రావు అనుకుంటే 100% ఆ పర్సన్ ఎప్పుడు కూడా రిచ్ కాలేదు. ధనవంతులు కాలేరు. కానీ మీరు ధనవంతులు కావాలని లక్ష్యం ఉంటే కంపల్సరీగా సుఖంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీ లక్ష్యం సుఖంగా ఉండాలి అనుకుంటే మీరు ధనవంతులు కాలేరు. కానీ మీరు ధనవంతులు కావాలి అని అనుకుంటే సుఖంగా ఉండటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేటువంటిది ఇక్కడ పాయింట్. సో, కాబట్టి మీరు, మీరు అంటే ఇన్ ది సెన్స్ మనమందరం కూడా ధనవంతులు కావాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఉండాలి. ఓకేనా? సో, దట్ ఈస్ ది పాయింట్. థాంక్ యూ సో మచ్.